యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. చిట్టమ్మ ఉద్దేశం లత గనక జమీందారు గారి కూతురు అయితే అని. చిట్టమ్మ జమీందారు గారి కూతురు అని కాదు. వెరీ గుడ్. అయితే వడి బియ్యంతోనే అడుగు పెట్టండి, లేదంటే ఈ ఇంటిని శాశ్వతంగా మర్చిపోండి. వెన్నుపోటు గురించి విన్నాను కానీ మొదటిసారి సోతున్నాను వర్మ. పచ్చలి లత, చిట్టమ్మ, బాబూ, నీది ఆవేశంలో అన్న మాటైనా ఆ మాట మీదే నిలబడు. అది గనక ఒడి బియ్యంతో వచ్చిందా సరే, లేకపోతే ఇంట్లో కూడా రానివ్వకండి. వడి బియ్యంతో రాకపోతే ఇక లత జీవితంలో ఈ ఇంట్లో అడుగు పెట్టదు. రాసి పెట్టుకో కాంతమ్మా. నాకు కావాల్సింది కూడా అదేరా. బాబు, నేను కూడా వస్తాను. వస్తానండి, వస్తాను. బాధపడకు సలే, ఎలాగైనా సరే వేనారాయణ బాబాయ్తో ఒడిబియ్యం పోయించే బాధ్యత నాది, సరేనా? ఆ భ్రమల్లోనే బతకండి. ఎందుకంటే భ్రమల్లో బతకడం తప్ప మీకు వేరే దారి లేదు కదా. అమ్మా, అసలు ఈ ఒడి బియ్యం ఫిట్టింగ్ పెట్టిందే నువ్వు. అది సరిపోదన్నట్టు ఎందుకు ఇలా డిసప్పాయింట్ చేస్తావు? అయ్యో రామా, నేనేమన్నాన్రా? లతని ఓదారుద్దామని అలా అన్నానంతే. అబ్బబ్బబ్బబ్బా, ఇన్నాళ్ళకి నీ భాష అర్థం కాకపోయినా నీ మోగసైగలు అర్థమయ్యాయే. మోగనా వియ్యపురాల. వెళ్దాం పదండి. అవునమ్మా, మనం ఇంటికి తాళాలేసే కదా వెళ్ళాము. ఇప్పుడేంటి తలుపులు తీసున్నాయి? కొంప తీసి దొంగలు కనపడ్డారేంటి? అవును చిట్టి, చూస్తుంటే నాకు అదే అనుమానంగా ఉంది. ఓర్ దేవుడో, మీరు తాళం వేసొచ్చారా మర్చిపోయారా? ఏసి వచ్చాం కాంతమ్మత. మరి తాళం వేస్తే నా ఇంటి తాళం పగలగొట్టేంత ధైర్యం ఈ కాకినాడలో ఎవరికుంటది? దొంగలకుంటుంది. ముందు లోపలికెళ్ళి ఏం జరిగిందో చూద్దాం పదండి. పదండి. ఒరేయ్, ఈ కాకినాడ కాంతం ఇంటి తాళం పగలగొట్టేంత మొనగాడెవడ్రా? మర్యాదగా బయటికి రండి, లేదంటే ప్రాణాలు తీస్తా. నేనింత ఆవేశంగా అరుస్తుంటే ఎందుకు నవ్వుతావు? మరి లేకపోతే దొంగతనంగా ఇంట్లోకి వచ్చిన దొంగలకి బొట్టు కాటికెట్టి పిలిస్తే వస్తారేటే. ముందు గదిలోకి వెళ్ళి చూద్దాం పదండి. పదండి. అమ్మా, ఒకసారి అటు చూడండి. ఒరే తమ్ముడు, నువ్వెప్పుడొచ్చావురా? ఇందాకే వచ్చానక్క. ఇంటికి తాళం వేసి ఉండేసరికి పగలగొట్టి లోనకొచ్చేసా. సరిపోయింది. ఇంట్లోకి ఎవడో దొంగోడు వచ్చాడనుకున్నావు, నువ్వు వచ్చావా?
దొంగలకి మీ మావయ్యకి పెద్ద తేడా ఉందిలే బావా. ఆ? చూడక్క సిట్టమ్మ ఎంత మాట అందో. దా సంగతి తర్వాత. నువ్వేంట్రా మెళ్ళో దండేసుకుని మరీ దర్శనమిస్తున్నావు? విజయనగరం వెళ్ళిన పనేమైంది? విజయనగరం పని సంగతి తర్వాత గాని నీకో శుభవార్త అక్క. శుభవార్త ఏంట్రా అది? నేను పెళ్లి చేసుకున్నానక్క. హా? ఏంట్రా నువ్వు పెళ్లి చేసుకున్నావా? ఆ, ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? సిట్టమ్మ మీ అమ్మ ఏంటంటుంది? నువ్వు పూజకి పనికిరాని పువ్వువి, నీకు పెళ్ళెందుకు అని నవ్వుతుంది. ఆ? ఎంత మాట ఉందో చూసావాక. నేనంట పూజకి పనికిరాని పువ్వునంట. కోకిలమ్మ సంగతి పక్కన పెట్టు. నీకేం పుట్టిందిరా? విజయనగరం వెళ్ళి నేను చెప్పిన పని పూర్తి చేసుకురారా అంటే నువ్వు పెళ్లి చేసుకొనొచ్చావా? అంటే కాలం అలా కలిసి వచ్చిందక్క. నీ బొందొచ్చింది దరిద్రుడా. ఇంతకీ దేనికి కట్టుకొని చచ్చావు? నీ కళ్ళతో నువ్వే చూడక్క. ఓసేయ్ చింతామణి, చింతామణి. చింతమనా? ఇదేం పేరు బావా? అవును, పేరే తేడాగా ఉంది. మనిషి ఇంకెంత తేడాగా ఉంటుందో. ఏ చింతామణి, ఇలారా. ఏంటండి పిలిచారు? కాకినాడ కాంతమ్మని చెప్పానే మా అక్క. ఇదిగో ఈవిడే. స్వార్థం అంటే తెలియని, ద్రోహం అంటే ఎరుగనిది, పరుల సేవకే ప్రాణాలర్పించేటువంటి కార్పొరేటర్ పదవినే దైవంగా భావించేటువంటి శ్రీ 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 కాకినాడ కాంతమ్మ గారంటే ఈవిడగారే కదండి? అవును, ఈవిడే మా అక్క. ధన్యోస్మి కాంతమ్మ గారు, ధన్యోస్మి. మిమ్మల్ని చూస్తూనే నా జన్మ ధన్యమైపోయింది. మీ పేరుని స్మరించి నా నోరు ధన్యమైపోయింది. మిమ్మల్ని చూసి నా కళ్ళు ధన్యమైపోయాయి. నన్ను ఆశీర్వదించండి కాంతమ్మ గారు. ఆహా, ఏం సంస్కారం, ఏం సంస్కారం! పెద్దలంటే ఏం గౌరవం, ఏం గౌరవం! నా తమ్ముడు చేసుకున్నాడంటే అదెంత పనికి మాలిందో అనుకున్నాను కాని ఇంత మహాపతివ్రతని నేను కల్లో కూడా అనుకోలేదు. లేమ్మా, చిరంజీవ చిరంజీవ. నిన్ను యాన్న చూసినట్టుందే. నన్న ఉదయం లేస్తే దైవనామస్మరణ చేస్తూ అన్ని దేవాలయాల్లోనూ నేనే ఉంటాను. ఏ గుడిలోనో నన్ను చూసుంటారు. ఆ, ఓ, గొడి ముందు ఆడుకుంటావా? ఆ? ఆ? ఏమండి, చూసారా? నన్ను ముష్టిదన్నంటుంది. ఇదిగో సిట్టి, నా పెళ్ళం ముష్టిదేటి. అది శన గొప్ప కుటుంబంలో పుట్టింది, బాగా చదువుకుంది. దేవుడంటే భక్తుండటంతోనూ ప్రతి గుళ్ళోనూ
కూచిపూడి, భరతనాట్యం, కథాకళి ఇలా డాన్సింగ్లన్నీ చేస్తుంటది. డాన్సింగ్ చేయటం వరకు నిజమే, కానీ అది కూచిపూడి భరతనాట్యం మాత్రం కాదు. మరి ఇంకేటి? చెప్తానన్నయ్యా, చెప్తా. అమ్మా, దీని చూస్తుంటే ఎన్న చూసినట్టుంది కదా. ఎక్కడ చూసావు చిట్టి? ఏదో డబ్బుల మూత మీద డాన్స్ చేస్తూ. ఏయ్, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావే? మా తమ్ముడు చెప్పాడుగా, తను బాగా ధనవంతురాలంట, బాగా చదువుకున్న అమ్మాయంట. మా తమ్ముడి అదృష్టం కలిసొచ్చి వాడి పెళ్ళంగా వచ్చింది. అంతేకాని నీలాగా పేడ పిసుక్కునేది, పాలమ్ముకునేది, మిఠాయిలు అమ్ముకునేది కాదు నా మరదలు. నువ్వా కందమత ఓ పాలి మొహాన్ని దగ్గరగా సోని. ఏ అది నా పెళ్ళం. అది నువ్వాగా. ఏంటండి నా మొహాన్ని అలా చూస్తున్నారేంటి? నిన్నెక్కడో చూసినట్టుంది సింతమనే. చెప్పా కదండి, ఎక్కడో గుళ్ళో చూసుంటారని. లేదు 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 లేదు, కాకినాడ బీచ్ రోడ్ దాటాక బస్ స్టాండ్కి వచ్చే దారిలో చూసినట్టు గుర్తు. మీరెవరిని చూసి ఎవరనుకుంటున్నారో? మీరు చూసింది నన్ను మాత్రం కాదండి. ఏమండి ఏమండి, వెళ్దామా? పదండి. గుర్తొచ్చింది గుర్తొచ్చింది, ఇది అదే 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 అదే. ఓ పాలి గుర్తు చేసుకోమ్మా. ఆ రోజు ఆటోలో నువ్వు నేను నాన్న వస్తున్నప్పుడు రోడ్డు మీద జనాలందరూ గుమికూడిపోయి ఉన్నారు. అలా దాటుకొని మనం లోపలికి వెళ్ళి చూస్తే ఇద్దరు డప్పు కొడుతున్నారు, ఒకరు డాన్స్ చేస్తా ఉన్నారే. నానా, ఏటమ్మా? డాక్టర్ చెప్పింది విన్నావు కదా, నీకు షుగర్ లెవెల్ చాలా ఎక్కువైపోయినాయంట. ఇకనైనా కాస్త స్వీట్లు తగ్గించు. అలాగేటి కాద్దల్లే, నీ చేత్తో తిని తిని నోరు రుచి మరిగిందమ్మా. అందుకే సీట్లు కనపడితే మనసు ఆగట్లేదు. వాగమ్మా, నాన్న ఈ రోజు నుంచి సీట్లు ముట్టుకోలే. అలాగే బాబు, ఆ బాబు ఏడ్ నానా, ఏడైంది? ఆపు, ఆ బాబు, ఆ బాబు. ఎదురుగు చూడమ్మా, రోడ్డు మీద జనాలు ఉన్నారమ్మా. అవును నాన్న, ఏటైంది? జనాలందరూ రోడ్డుకి అడ్డంగా నిలబడ్డారు. అమ్మా నువ్వు బాగా ఏటైందేట చూద్దానండి. రా. నాన్న, అనవసరంగా యాక్సిడెంట్ జరిగిందేమో అనుకున్నాము. పాపం ఎవరో పొట్టకూటి కోసం అడుక్కుంటున్నారులే. 5 నిమిషాలు ఆగితే వాళ్ళే వెళ్ళిపోతారు. ఆ తర్వాత మనం వెళ్ళిపోవచ్చు. సరే పద పదండి వెళ్దామా. అమ్మమ్మమ్మమ్మ, ఎలాగో వచ్చినాం కదమ్మా, కాసేపు ఈ డ్యాన్స్ చూసి వెళ్ళిపోదామమ్మా. అది కాదు నాన్న. అది కాదే, మనసు ప్రశాంతంగా ఉంటుంది, చూసి వెళ్దాము. అలాగే.
ఆపు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఈ కొరడాలతో కొట్టుకోవడం, దెబ్బలు తగలటం. ఈ దెబ్బలు నిజంగానే తగులుతున్నాయా? రేయ్, నన్నే అనుమానిస్తున్నావా? కాసేపు ఎంజాయ్ చేసి వెళ్ళిపోదాం. రే ఎప్పుడు పాత చింతగా పచ్చలాగా పాత ఆశలేనా కొత్త ఆశలు కట్టచ్చు కదా. ఏటేటేటేటేటి కొత్త దేశాలు కావాలా? ఆ, అయితే నా కూతురు వస్తుంది చూడండి. పిలిపించండి. అమ్మ చింతామణి, చింతామణి అమ్మా త్వరగా రాయే. జనాలందరూ నీకోసం ప్రేమగా కానుకలేయడానికి ఎదురు చూస్తున్నారు. వచ్చే తల్లే. పో బావా. నువ్వు ఇక్కడున్నావా తల్లి? మా బంగారు తల్లి. కొన్నంత ఆస్తి, నా సౌందర్య రాశి. రామ రా 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 రా. అమ్మా చూద్దామేంటి, నేటి జనాలకి నచ్చే మంచి సాంగ్ ఒకటి. నాదిస్తే తగిలేటట్టుందమ్మా. ఇదిగో అందరూ చూసినారు కదా నా కూతురు పర్ఫార్మెన్స్. హాట్ హాట్ గా నాటు సంగ ఏం చేసినాము, సాటిస్ఫైయింగ్ అయిపోయినారా? అమ్మా చింతామణి, మా ఇంటి మహాలక్ష్మి, ఇదిగో ఇది అట్టుకొని వెళ్ళి ఓ రౌండ్ వేసుకొని రా. అట్టాగే అమ్మా. ఇగో మాయా, డబ్బులేసుకో. 100 ఇంకో 200 వేసుకో. నా మంచి మాయ. ఇదిగో బట్టలెత్తి బాయా, నా డాన్సింగ్ చూసావు కదా, కాసంత దానం చేసుకో. నువ్వు భలే ఉన్నావే శిలక. నీ డాన్సింగ్ కి 100 ఏంటి, 500 ఎత్తా. నువ్వు మామూలు వేసుకుడివి కాదు బాయ్యా. ఇదిగో బాయ్యా, మరీ మరీ అడిగావు కదా, కాసిన డబ్బులేసుకో. వేసుకో. ఏమంటావా? చూస్తావేంటి, ఎయ్యి. సరిపోద్దా? బాయ్యా. నాన్న, ఏ చింతామణి ఎవరో గానీ చాలా తేడాగా ఉంది. పదండి వెళ్ళిపోదాం. అవునమ్మా, అయినా వీళ్ళేదైనా గారడీ చేస్తుంటే మనం చూద్దాం అనుకున్నాం.
ఈ దిక్కుమాల డాన్స్ చూశాక అనవసరంగా ఉన్నామనిపిస్తుందమ్మా. ఇదిగోండి అమ్మా, ఇదిగోండి నాన్న. మా తల్లి, మా తల్లి. పదండి పదం పదండి. ఓయ్ డాన్సింగ్ చూసేసి ఏ బ్రేస్ మొక్కలేసుకొని వెళ్ళిపోతున్నారేటి? కాసంత సాయం చేసుకొని వెళ్ళండి. సర్లే అమ్మా, ఓ 10 పరకో ఇచ్చేసి వెళ్ళిపోదాం. ఇదిగో ఇందా. ఆగండి ఆగండి ఆగండి. ఓ నానో, ఏడు తల్లి. ఓలమ్మో, ఏటైందమ్మా? మన కట్టాన్ని చూసి కరిగిపోయి పాపం ఆస్తులన్నీ అమ్మేసి 10 రూపాయలు ముష్టేస్తుంది.